జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. యావండి, కాఫీ తీసుకోండి. మీరు తాగారా? మీరు తాగండి. అరే, ఎందుకండి? మీరు తాగండి. ఇంకా పాలున్నాయండి. ఉంటే ఉండనివ్వండి. ఇలా పంచుకుంటే బాగుంటుంది కదా. ఇందాక టిఫిన్ తింటున్నప్పుడు నాన్న కనిపించలేదు, అమ్మ కూడా కనిపించలేదండి. అత్తయ్య గారికి మన మీద కోపం వచ్చిందేమోనండి, అందుకే అలా మాట్లాడారు. అమ్మ మనల్ని అపార్థం చేసుకోకముందే అమ్మ కోసం నాన్న కోసం మనం ఇంట్లో ఉంటున్నట్టు అమ్మతో చెప్పాలండి. నేను అదే అనుకుంటున్నానండి. అత్తయ్య గారితో ఒకసారి మాట్లాడాలి, అసలు విషయం చెప్పాలి. హర్షతోనూ దివ్యతోనూ ఓసారి మాట్లాడాలనుంది. వాళ్ళని అపార్థం చేసుకున్నారేమో. ఎలా మాట్లాడాలి? ఎదురుపడి మాట్లాడితే ఆయన ఏమైనా అనుకుంటారేమో. ఖచ్చితంగా మావయ్య గారు చూస్తే అత్తయ్య గారి మీద కోపడతారు. మరెలాగండి అమ్మతో మాట్లాడడం? ఫోన్ చేసి మాట్లాడితే అప్పుడు ఆయనకు తెలిసే అవకాశమే లేదు కదా. మావయ్య గారికే కాదు, ఇంట్లో ఎవరికీ తెలిసే అవకాశం ఉండదండి. అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం. హలో సార్, నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. శంషాబాద్లో మీ ఫామ్ హౌస్ పక్కన ఓ ప్లేస్ అమ్మకానికి వచ్చింది. మీరు కొనుక్కుంటానంటే నేను డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాను. ఆ విషయాలన్నీ మా పెదబాబు చూసుకుంటున్నాడు, తనకు ఫోన్ చేయండి. ఇందాకే హర్షబాబుకి ఫోన్ చేశాను సార్, రీచ్ అవ్వట్లేదు. అలాగా, ఒక్క నిమిషం, తనకే ఫోన్ ఇస్తాను. పెదబాబు, పెదబాబు, పెదబాబు. ఏమండి, నాన్న పిలుస్తున్నట్టు అనిపిస్తోందండి. అనిపించడం కాదండి, నాకు కూడా మావయ్య గారి పిలుపు వినిపించింది. పెదబాబు, పదండి. పదండి. పెదబాబు, నీకు ఫోన్ రా. ఇంటిని 2 భాగాలు చేస్తూ హాలు మధ్యలో ఒక గీత గీయండి. నేను చచ్చేంత వరకు ఈ గాయం మానదు, ఈ గీత చెరగదు. నాన్న, ఆ, మావయ్య, నాన్న. ఆయన పిలుపు నిజమని ఎంతో సంతోషించాను. మర్చిపోయి పిలిచారని ఇప్పుడే అర్థమైంది. ఆ పిలుపుని త్వరలోనే నిజం చేస్తానత్తయ్య. మళ్ళీ మీ కళ్ళల్లో సంతోషం చూస్తాను. ఏమండి, మావయ్య గారు ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోయి పిలిచుండొచ్చు. మీపై మమకారాన్ని ఆయన ఎప్పటికీ మర్చిపోరండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.